ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ పేరు కొడుకులు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అరుణోదయ శోభిత సూర్యకిరణాలు భూమిని తాకుతున్న వేళ, కీటకాలు కీచు శబ్దాలు తగ్గుతున్న వేళ, ఒక రైల్వే స్టేషన్ సమీపంలో సాంబయ్య ఎదురుగా వస్తున్న రైలు వైపు పరుగులు తీస్తూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న దృశ్యాన్ని చూస్తున్న తన తోటి స్నేహితుడు రామయ్య నిర్ఘాంతపోయి సొమ్మసిల్లిపోయాడు. కొంత సమయానికి తెలివి తెచ్చుకున్న రామయ్య గబాలున లేచి చిన్నా భిన్నమైపోయిన సాంబయ్య పార్థివ దేహాన్ని చూసి గుండెలు బాదుకుంటూ కేకలు వేస్తూ పరుగు పరుగున స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి సమాచారం అందించాడు. సాంబయ్య భార్య సావిత్రి, పిల్లలు ఊరు వాడ సంఘటనా స్థలంకు చేరుకొని కన్నీరు మున్నీరుగా విలిపించారు. కొన్ని రోజుల తర్వాత తన మరణ ధృవపత్రం, పింఛన్కు సంబంధించిన దస్తాల కోసం సంబంధిత ఆఫీసర్ని కలవడానికి వెళ్ళిన సావిత్రి అక్కడే ఉన్న రామయ్యను చూసి ఏడుస్తూ, అన్నయ్య బాగున్నారా, మీ పిల్లలు బాగున్నారా అని యోగక్షేమాలు అడిగింది. చెల్లెమ్మ, అందరం బాగానే ఉన్నాం. నా కూతురికి మంచి సంబంధం వచ్చింది. నా కొడుకు హైదరాబాదులో కోచింగ్ తీసుకుంటున్నాడు అన్నాడు రామయ్య. మరుసటి రోజు యథావిధిగా రామయ్య ఉద్యోగానికి వెళ్ళి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున రైల్వే ట్రాక్ ప్రక్కన ఉన్న చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా ఇందులో పెద్ద శబ్దంతో ఫలక్నామా ఎక్స్ప్రెస్ వేగంగా రావడంతో ట్రాక్పై ఉన్న దుమ్ము ధూళితో పాటు ఒక కాగితం రామయ్య ముఖంపైన పడింది. రామయ్య తలుక్కుపది తన ముఖంపైన కాగితాన్ని తీసి చూడగా, హలో బావా, నేను నీ సాంబయ్యను, ఎలా ఉన్నావు, బాగున్నావా? ఈ కాగితం నిన్ను చేరుకుంటుందో ఇంకా ఎవరినైనా చేరుకుంటుందో నాకు తెలియదు కానీ ఎందుకో నా మనసు నిన్ను చేరుకుంటుందని రాసుకున్న విన్నపములు. బావా, నేను నిన్ను నీ చెల్లెల్ని ఒంటరిని చేసి విడిచి వెళ్ళిపోతున్నాను. నేను నా జీవితంలో మీ ఇద్దరికీ అన్యాయం చేశాను. అందుకు నిన్ను క్షమాపణను అడగడానికి కూడా అనర్హుడను. ఈ సువిశాల సుందర సౌందర్య విశ్వంలో కోటాను కోట్ల పాలపుంతలు, ఈ పాలపుంతలలో ఒక చిన్న పాలపుంతలో ఓ చిన్న సౌర కుటుంబంలో ఒక చిన్న భూగ్రహం. ఈ చిన్న భూగ్రహంలో నేల, నింగి, నీరులలో కోటాను జీవరాశులు నివసిస్తుంటాయి. ఇన్ని కోట్ల జీవరాశులలో ఏ ఒక్క జీవి కూడా తనకు తానుగా బలవంతంగా చనిపోలేదు, ఓ మనిషి తప్ప. నన్ను సమీపిస్తున్న ఈ రైలు కింద అనేక జీవులు ప్రమాదవశాత్తు చనిపోతున్నాయి, కానీ మనిషిగా నేను మాత్రం చనిపోవాలని బలవంతంగా చనిపోతున్నాను. నేను నా కొడుకులు చదువుల కోసం మన స్టేషన్ మాస్టర్ దగ్గర 5 లక్షలు అప్పుగా తీసుకొని అప్పుల పాలయ్యాను. ఆ అప్పులు నేను చనిపోయిన తర్వాత వచ్చిన సొమ్ముతో తీర్చేయమని సావిత్రికి చెప్పు బావా. ఇదే నా చివరి కోరిక. మరో జన్మ అనేది ఉంటే నీకు బావగా పుట్టాలనని నా కోరిక అని ముగించాడు సాంబయ్య. సాంబయ్య మరణ వాంగ్మూలం చదివిన రామయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ స్టేషన్ మాస్టారుని కలిసి జరిగిన విషయమంతా చెప్పాడు. స్టేషన్ మాస్టారు షాకు గురవుతూ, సాంబయ్య ఎంత తెలివి తక్కువ పని చేశాడో కదా. నా ఉద్యోగంలో చాలా స్టేషన్లలో చాలామందిని చూశాను, కానీ మీవాడు లాంటి వాడిని చూడలేదు, చూస్తానని కూడా అనుకోలేదు. ఎందుకో తెలియదు కానీ సాంబయ్య నా మనస్సుకు చాలా దగ్గరవాడిగా అనిపించాడు. అందుకే అతనికి 5 లక్షలు అప్పుగా ఇచ్చాను. అభిమానంతో ఇచ్చాను. నాకు ఆ డబ్బులు అక్కర్లేదు అని అన్నారు. స్టేషన్ మాస్టర్ దగ్గర సెలవు తీసుకొని వెంటనే రామయ్య సావిత్రికి ఫోన్ చేసి మరుసటి రోజు ఉదయంకి స్టేషన్కి రమ్మన్నాడు. సావిత్రి మరుసటి రోజు ఉదయం రైల్వే స్టేషన్కి చేరుకొని అక్కడ ఉన్న రామయ్యను కలిసి, అన్నయ్య ఉన్న ఫలంగా రమ్మన్నారు, ఎందుకన్నయ్య అంది. ఏమీ లేదమ్మా, బావ ఎందుకు చనిపోయారో ఏమైనా తెలిసిందా? లేదన్నయ్య, ఇంకేమీ తెలియదు అంది సావిత్రి. లేదమ్మా, బావ చావు విషయంలో రహస్యాలు నాకు చెప్పకుండా దాస్తున్నావు, కానీ నాకు కొన్ని విషయాలు తెలిసాయి. నీకు నేను తోడుబుట్టిన వాడని అనుకుంటున్నావో లేదో చెప్పట్లేదు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు రామయ్య. అన్నయ్య, నన్ను క్షమించు. నువ్వు నాకు తోడబుట్టిన అన్నయ్య కంటే ఎక్కువ. ఏం జరిగిందో చెబుతా విను అన్నయ్య. మీ బావగారు అంటే సాంబయ్య గత నెల డిసెంబర్ 31న ఉద్యోగ విరమణ చేయనగా 29వ తేదీకి ఇంటికి వచ్చేసరికి హైదరాబాదులో ఉన్న 2 పిల్లలకు ఫోన్ ద్వారా తెలియజేశాం. మా 2 కొడుకులు 29వ తేదీ సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి 9 గంటలకు భోజనాలు చేసిన తర్వాత అప్పటి వరకు మామూలుగా ఉన్న మా వారు కంటతడి పెట్టుకొని నా జీతం 60 రూపాయల నుండి ప్రారంభమయ్యి ఈరోజు 45,780 రూపాయలకు చేరువైంది. ఈ నా ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూశా.
అందరి నోట మంచి పేరు తెచ్చుకొని ఇక్కడి వరకు వచ్చాను. ఇంకో 2 రోజుల్లో నా ఉద్యోగ విరమణ అంటే చాలా బాధగాను భయంగానూ ఉంది అని అన్నారు. నాన్న, మీరు ఎప్పుడూ నీతి నిమ్మకాయలు అంటూ డబ్బులు ఏమీ సంపాదించలేకపోయారు. తమ్ముడు నేను బాగానే చదువుకున్నాం, కానీ ఏం లాభం? గత 5 సంవత్సరాల నుండి హైదరాబాదులో ఇద్దరం కోచింగ్ తీసుకుంటున్నాం, కానీ ఏ ఉద్యోగం రావట్లేదు సరికదా, చదవడానికి మాలో ఓపిక కూడా నశించింది అని అన్న పెద్దోడిని చూసి, అవునన్నయ్య, నేను చాలా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వెళ్ళాను, కానీ ఎవరు ఉద్యోగం ఇవ్వకపోగా నీలో స్కిల్స్ లేదని ఎగతాళి చేసి పొమ్మన్నారు అని చిన్నోడు అన్నాడు. మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. ఉద్యోగం రాకపోతే అక్కడితో జీవితం అయిపోలేదు. కొత్త త్రోవలు వెతుక్కోవాలి. ఉద్యోగం అంటే ఒక్క గవర్నమెంటోలో లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగమో కాదు. ఉద్యోగం అంటే పని. ఆ పనిని ఎవరు అంకిత భావంతో, నిబద్ధతతో, మంచి విలువలతో చేస్తారో వాళ్ళు విజయవంతంగా జీవితంలో ముందుకు వెళ్తారు. కాబట్టి మీరు బాధపడకండి. మనకి 5 ఎకరాలు పండించే భూమి ఉంది. పెద్దోడా, నువ్వు అగ్రికల్చరల్ బీఎస్సీ చేశావు కాబట్టి నువ్వు పొలం సాగుపై నీ తెలివితేటలు ఉపయోగించి మంచి పంటలు పండించు. మంచిగా స్థిరపడగలవు. ఇకపోతే చిన్నోడా, నువ్వు ఎంబీఏ పాస్ అయ్యావు కాబట్టి నా రిటైర్మెంట్కు వచ్చే సొమ్ము నుండి నీకో 15 లక్షలు ఇస్తాను. పట్నంలో వ్యాపారం పెట్టుకొని బ్రతుకు అని మా వారు అన్నారు. నాన్న, ఈ రోజుల్లో వ్యవసాయం, వ్యాపారం అంటే ఎవ్వరూ పట్టించుకోరు. గవర్నమెంట్ ఉద్యోగం అంటేనే సమాజంలో స్టేటస్గా ఉంటుంది అన్న పెద్దోడిని చూసి, అందుకేగా మీ ఇద్దరికి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి హైదరాబాదులో కోచింగ్కి పంపించడం. మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించే వరకు మేము డబ్బులు పంపిస్తూనే ఉంటాం అని నేనన్నాను. అబ్బే, మా వల్ల అయ్యే పని కాదమ్మా అంటూ నా కొడుకులిద్దరూ వాళ్ళ నాన్న వైపు చూస్తూ, నాన్న, మీరు మీ జీవితంలో చాలా విజయాలు సాధించి ఓ విజయవంతమైన భర్తగా, తండ్రిగా, ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నారు. ఇక మీరు సాధించడానికి ఏముంది? ఈరోజు తమ్ముడు నేను రైల్లో వస్తున్నప్పుడు మీ రిటైర్మెంట్ విషయంపై చర్చించుకున్నాం. మనం ఉద్యోగాలు సంపాదించలేకపోయాం. గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే మనల్ని సమాజం గుర్తించదు. మన నాన్న ఈ నెల 31వ తేదీన రిటైర్ కాబోతున్నారు. నాన్న రిటైర్మెంట్కు ముందే చనిపోతే మనలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం, మరొకరికి అమ్మకి నాన్న చనిపోవడం వలన వచ్చిన పెన్షన్ డబ్బులు వస్తాయి. మన ఇద్దరి లైఫ్లు షెటిల్ అయిపోతాయి అని ఇద్దరం అనుకున్నాం అని పెద్దోడు అన్నాడు. అవును నాన్న, మా ఇద్దరం దీనిపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం అని చిన్నోడు అన్నాడు. మా ఇద్దరు కొడుకుల నుండి ఇలాంటి మాటలు వింటామని కలలో కూడా అనుకోలేదు. వినగానే నా బుర్ర బద్దలైనట్లుగా అయ్యింది. గట్టిగా అరిచాను. మీరా నా కొడుకులు? ఛీ, నా కొడుపున చెడబుట్టారు కదరా. మృగవాంఛ కలిగిన మీరు మనుషులుగా బతకడానికి కూడా వీల్లేదు అంటూ మా ఇద్దరు కొడుకులను పట్టుకొని అడుగుతుండగా మా వారు నా చెయ్యి పట్టుకొని నన్ను బెడ్రూమ్లోకి తీసుకుని పోయి, సావిత్రి, మనం పిల్లల్ని కలగనం కానీ వారి ఆలోచనలు కాదు. వారిని వదిలేయి. మనకు ఏమి రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. ఆ రోజు రాత్రి ఎవరికీ నిద్రలు లేవు. సమయము రాత్రి 1 గంట అవుతుంది. ఎవరో మా పెరట్లో మాట్లాడుతున్నట్లుగా ఉందని కిటికీ తెరిచి చూశా. మా ఇద్దరు కొడుకులు మాట్లాడుకుంటున్నారు. అన్నయ్య, నాన్న చనిపోతారంటావా? ఇంక 2 రోజులే సమయం ఉంది. నాకు చాలా టెన్షన్గా ఉంది. తమ్ముడు, నువ్వేమీ టెన్షన్ పడకు. నాన్న తనకు తానుగా చనిపోతే మంచిది. ఒకవేళ చనిపోకపోతే రేపు రాత్రి ఇదే టైంకి బండరాయితో కొట్టి చంపేద్దాం అన్న పెద్దోడు మాటలను విన్న నేను కుప్పకూలిపోయాను. మా వారు నీళ్లను నా ముఖంపై చల్లి లేపారు. ఏమయ్యా, నువ్వు కూడా విన్నావా? నువ్వు వట్టి వెర్రిబాగులోడివి. చిన్న మనసేమీ చేసుకోకు. నీకు నేనున్నాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నేను కాపాడుకుంటాను. నువ్వేమి త్యాగాలు చేయకు. ప్రశాంతంగా ఉండండి. నేను రేపు ఈ విషయం మా అన్నయ్యకు చెప్పి ఈ సమస్య నుండి బయటపడే మార్గం తెలుసుకుంటా అని మా వారికి ధైర్యం చెప్పాను. ఇంతలో వేకువజాము 4 గంటలయ్యింది. మా వారు యథావిధిగా లేచి కాలకృత్యాలు తీర్చుకొని దేవుడికి దీపం పెట్టి క్యారేజ్ పట్టుకొని ఉద్యోగానికి బయలుదేరి, సావిత్రి, నువ్వు జాగ్రత్త అంటూ వెళ్తున్న మా వారిని చూసి నా మనసులో ఏదో కీడు శంకిస్తూ, ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయాను. తర్వాత జరిగిందంతా నీకు తెలిసిందే కదన్నయ్య. సావిత్రి చెప్పిందంతా విన్న రామయ్య ఆశ్చర్యపోయి, చెల్లెమ్మ, ఎంతటి ఘోరం జరిగిపోయింది. ఇంత మోసం ఇంత జరిగినా ఎవరికి చెప్పవా? నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ 2 నరరూప రాక్షసులపైన కేసులు పెడతా అంటూ ఆవేశంగా లేచాడు. అన్నయ్య, వద్దు, నా మాట విను. తన పిల్లలకు వెలుగుని ఇవ్వడానికి మృత్యు అనే చీకటిలోనికి వెళ్ళిపోయిన నా భర్త త్యాగానికి మనం ఇచ్చే విలువ ఇదేనా? కాలం అన్నింటికీ సమాధానం చెప్తుంది అన్నయ్య.
ఇక నేను వెళ్ళొస్తాను. ఈ విషయాలు ఎవరికీ చెప్పకు అని చేతిలో ఒట్టు వేయించుకొని వెళ్ళిపోయింది సావిత్రి. ఇలా 5 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు సావిత్రి తలపైన కట్టెల మూటతో నడుస్తూ ఊరి చివరలో పడిపోయింది. తన చెల్లి పడిపోయిన విషయం తెలుసుకున్న సావిత్రి తోడపుట్టిన అన్న శివయ్య పరుగు పరుగున సంఘటనా స్థలానికి చేరుకుని చెల్లి తలను నిమురుతూ, అమ్మా సావిత్రి, ఏమైందమ్మా ఇలా పడిపోయావు? అన్నయ్య, నాకు బీపీ షుగర్లు ఉన్నాయి కదా, మందులు అయిపోయాయి, అందుకే కొంచెం తల తిరిగి పడిపోయాను. మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేక కూనిపల్లికి వెళ్ళాను. ఇంతలో ఇలా జరిగిపోయింది. అమ్మ సావిత్రి, ఎందుకమ్మా నీకు ఈ బాధలు? మరింటికి వచ్చేయమంటే ఎందుకు ఈ మొహమాటం? నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను, వచ్చే చెల్లి అని అన్నాడు శివయ్య. అన్నయ్య, ఆడపిల్ల కన్నవారి ఇంటి నుండి అత్తవారి ఇంటిలో కాలు పెట్టి క్షణం నుండి ఏ అమావాస్యకో పుణ్యానికో కన్నవారి ఇంటికొస్తే అందంగా ఉంటుంది. ఆడపిల్లగా ఈ భూమి మీదకు వచ్చిన క్షణం నుండి కష్టాలు కన్నీళ్లు మా నీడవలే తోడుంటాయి. చెల్లి మీద నీకున్న ఆపేక్షతో నువ్వు రమ్మంటున్నావు, కానీ నేను రాలేను, అర్థం చేసుకో అన్నయ్య. అమ్మా సావిత్రి, మీది త్యాగాల కుటుంబం. మీ అంత ఓపిక త్యాగం నాకు లేవు. మీ ఆయన ప్రాణత్యాగం చేసి మీ పెద్ద కొడుకుకు ఉద్యోగం ఇప్పించాడు. నువ్వు నీకు వస్తున్న పెన్షన్ సొమ్ముకు సంబంధించిన ఏటీఎం కార్డు, 5 ఎకరాల భూమిని చిన్న కొడుకుకు త్యాగం చేశావు. త్యాగానికి అయినా ఓ హద్దు ఉంటుంది. అది మితిమీరితే నీలా అవుతుంది. ఇది కలికాలం, అర్థం చేసుకో చెల్లి అని శివయ్య అన్నాడు. అన్నయ్య, కాలం ఏదైనా యుగం ఏదైనా తల్లితనం ఒకటి. కన్నపేగుతో కూడిన అమ్మతనం అందరికీ అర్థం కాదు. తల్లిదండ్రులుగా మేము మా పిల్లలకు ఇచ్చే ప్రతిమీ ప్రేమతో వాత్సల్యంతో ఇచ్చేవే కానీ వాటితో త్యాగాలు ఉండవు. అమ్మా సావిత్రి, నీ పిల్లలు నీ మంచితనాన్ని గుర్తించరు. ఏది ఏమైనా నేను ఈ విషయం పంచాయతీలో పెట్టి తీరుతాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు శివయ్య. శివయ్య అన్నట్లుగానే మరుసటి రోజు తన మేనల్లులను వాళ్ళ భార్యా పిల్లలను పంచాయతీకి మీటింగ్కు రప్పించగలిగాడు. సర్పంచ్ గారు ముందుగా మాట్లాడుతూ, అయ్యా శివయ్య, ఏంటి నీ తగువు చెప్పు అని అన్నారు. అయ్యా సర్పంచ్ గారు, మీ ముందు ఉన్న వీరిద్దరూ నా మేనల్లుళ్ళు. ఈమె నా చెల్లి, పేరు సావిత్రి. నా బావను చంపి తండ్రి చనిపోయిన కోటలో ఉద్యోగం సంపాదించాడు నా పెద్ద మేనల్లుడు. ఇకపోతే వీడు నా చిన్న మేనల్లుడు. తల్లిని బ్లాక్మెయిల్ చేసి నా చెల్లికి వస్తున్న పెన్షన్ డబ్బులకు సంబంధించిన ఏటీఎం కార్డు, 5 ఎకరాల పొలంను తీసుకున్నాడు. ఈ ఇద్దరు నీచులు నా చెల్లికి చిల్లి గవ్వైనా ఇవ్వకుండా ఎవరి మానాన వాళ్ళు ఏమీ పట్టనట్లుగా ఉన్నారు. నా చెల్లెలు కూలి పనులు చేస్తూ బ్రతుకుతుంది. మా ఇంటికి వచ్చేయమంటే తనకు ఆత్మాభిమానం అడ్డొస్తుంది. మొన్నటికి మొన్న నా చెల్లి బీపీ మాత్రలు లేకపోవడం వలన కళ్ళు తిరిగి పడిపోయింది. ఇటువంటి పరిస్థితులలో ఎటువంటి ఆధారం లేని నా చెల్లికి ఒక పరిష్కారం చూపించగలరని తమకు విన్నవించుకుంటున్నాను. సర్పంచ్ గారు శివయ్య చెప్పిందంతా విని శివయ్య పెద్ద మేనల్లుడి వైపు చూసి, ఏమయ్యా మీ అమ్మను ఏమి చెయ్యాలనుకుంటున్నావు అని అడుగగా సర్పంచ్ గారు, మా అమ్మకి నేనొక్కనే కొడుకును కాను, మా తమ్ముడు కూడా ఉన్నాడు, వాణ్ణి కూడా అడగండి అని బదులిచ్చాడు. సరే మీ ఇద్దరూ మీ అమ్మను ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి అని సర్పంచ్ గారు అని అన్నారు. శివయ్య కలుగజేసుకొని, సర్పంచ్ గారు, ఈ నీచులు ఏం చెప్తారు సార్, మీరే ఓ మంచి నిర్ణయం తీసుకొని తీర్పు చెప్పండి. సర్పంచ్ గారు కొంచెం ఆలోచించి, మీ అమ్మను మీ ఇద్దరూ ఒక్కొక్కరు 6 నెలల చొప్పున పోషిస్తూ ఆమెను కష్టసుఖాలు చూడవలసిందిగా తీర్పిచ్చారు. సర్పంచ్ గారు ఇచ్చిన తీర్పునకు వేరే దారి లేక ముభావంగా తలలు ఊపారు. ఆ మరుసటి రోజు ఉదయం నుండి మొదటి 6 నెలలు పెద్ద కొడుకు వద్ద ఉండి ఎన్నో చిత్రహింసలు, చిత్రవదలు, అవమానాలతో గడిపింది సావిత్రి. ఒప్పందం ప్రకారం తర్వాత 6 నెలలకు గాను తన తల్లిని తీసుకుని వెళ్ళడానికి చిన్న కొడుకు, కోడలు వచ్చి హైదరాబాద్కి రైల్లో తీసుకుని వెళ్ళారు. ఓ రోజు ఉదయం, అమ్మ లత, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, నాకు కొంచెం టీ ఇవ్వమ్మా అని చిన్న కోడలను అడిగింది సావిత్రి. టీ ఇవ్వక చస్తానా, ముద్రస్టవ్ది చంపుకు తింటుంది, ఏ నుయ్యో గొయ్యో చూసుకో, మాకేంది ఇలా టార్చర్ పెడుతున్నావు అంటూ టీని సరాసరి సావిత్రి ముఖం పైన కొట్టింది. పాపం ముసలిది టీ వేడికి విలవిలలాడిపోయింది. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన సావిత్రమ్మ చిన్న కొడుకుతో, సావిత్రమ్మ మనవడు, నాన్న ఈరోజు అమ్మ పాపం నానమ్మని తిడుతూ ముఖం పైన టీ కొట్టింది. పాపం నానమ్మ ఏడ్చింది. అమ్మ మన అమ్మమ్మను చూస్తున్నట్లుగా మన నానమ్మని ఎందుకు చూడదో అర్థం కావట్లేదు నాన్న అంటున్న తన కొడుకును లత బరాబరామని బెడ్రూంలోకి ఈడ్చుకొని వెళ్ళిపోయింది.
లత ఏమైంది అని తన పెళ్ళానికి అడుగగా లత జరిగిన విషయమంతా తన భర్తకి తెలియజేసింది. ఓకే లత, మన ప్లాన్ అమలు చేసే సమయం వచ్చింది. నువ్వు నిర్భయంగా పడుకో అని పెళ్ళానికి భరోసా ఇచ్చాడు సావిత్రమ్మ చిన్న కొడుకు. ఆ మరుసటి రోజు ఉదయం చిన్న కొడుకు సావిత్రమ్మ దగ్గరికి టీ పట్టుకుని వెళ్ళి, అమ్మా, నిన్ను మీ కోడలు చేసిన పనికి నన్ను క్షమించు అంటూ, అమ్మా, ఇక్కడ ఒక మహిమగల దేవాలయం ఉంది. నిన్ను ఆ దేవాలయంకు తీసుకుని పోయి వస్తానని చాలా రోజుల క్రితం మొక్కుకున్న, వెళ్దాం రా అమ్మ అని ఒప్పించి చిన్న కొడుకు సావిత్రమ్మని కారులో దేవాలయంకు తీసుకుని వెళ్ళాడు. అమ్మ, నువ్వు ఇక్కడే మెట్లపైన ఉండు, నేను లోపలికి వెళ్ళి పూజారి కోసం పంతులు గారిని కలిసి వస్తాను అని చిన్న కొడుకు వెళ్ళాడు. ఉదయమైనా వెళ్ళినా తన కొడుకు రాకపోయేసరికి 75 సంవత్సరాల వయసు ఉన్న సావిత్రమ్మ భయపడి కొంచెం ఓపిక తెచ్చుకొని గుడి లోపల గుడి చుట్టూ వెతికింది. కానీ చిన్న కొడుకు జాడ కనిపించలేదు. తన కోసం తన కొడుకు మెట్లపైన వెతుకుతున్నాడేమో అని సావిత్రమ్మ గుడి మెట్లపై ఉండిపోయింది. రాత్రి 9 గంటలు కావస్తుంది. కానీ కొడుకు జాడ తెలియకపోవడంతో ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియక ఆ మెట్లపైన కూర్చొని బిక్కిబుక్కిమంటూ బేలచూపులతో కుప్పకూలిపోయింది సావిత్రమ్మ. ఆ మరుసటి ఉదయం మెట్లపైన పడి ఉన్న సావిత్రమ్మ ముఖంపైన అక్కడ ఉన్న ముష్టివాళ్ళు నీళ్లు చల్లి లేపారు. ఏమ్మా, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ పడుకున్నావు అంటూ ముష్టివారు సావిత్రమ్మను అడుగుతున్నారు. అసలు ఏం జరిగిందో ఏమిటి జరుగుతుందో తెలియక అంతా గందరగోళంగా ఉంది సావిత్రమ్మకు. ఇంతలో ఒక ఆయన 500 రూపాయలు సావిత్రమ్మ ముందు వేసి చకచకా వెళ్ళిపోతున్న వాణ్ణి చూసి సావిత్రమ్మ ఆశ్చర్యపోయింది. ఆ డబ్బులు వేసేవాడు తన చిన్న కొడుకే అని గ్రహించిన సావిత్రమ్మకు తన కొడుకు బ్రతికే ఉన్నాడనే ఆనందం ఒకవైపు అయితే, తన కొడుకు తనని ఒంటరిని చేసి వెళ్ళిపోతున్నందుకు బాధ మరోవైపు. తన కొడుకు తనని వదిలించుకోవడానికి ఇదంతా చేశాడని తెలుసుకుని గుండెలు బాదుకుంటూ రోధించింది సావిత్రమ్మ. సావిత్రమ్మ ముందు ఉన్న 500 రూపాయలు పక్కనున్న ముష్టిది గబాలున లాక్కొని, ఏ తల్లి కన్న బిడ్డనో కానీ మన ముష్టి వాళ్ళకే 500 రూపాయలు ఇచ్చాడంటే తన కన్న తల్లిని మహారాణిలా చూసుకుంటాడు కదా అని అంది. అయ్యో దేవుడా, నేను ఈ వయసులో ఇంకెన్ని ఘోరాలు చూడాలి, నన్ను నీ దగ్గరికి తీసుకుని వెళ్ళు స్వామి అంటూ రోధించింది సావిత్రమ్మ. నువ్వు ఏడ్చినంత మాత్రాన నీకు నేను 500 రూపాయలు ఇవ్వను అంది ముష్టిది. సావిత్రమ్మకు కదలడానికి కూడా ఓపిక లేక ఎటు వెళ్లాలో తెలియక ఆ గుడి మెట్లపైననే ముష్టివాళ్లతో ముష్టడుక్కుంటూ ఉండిపోయింది. ఇలా వారం రోజులు ఎండలో ఎండుతూ చలిలో ముద్దవుతూ ఒకరోజు ఉదయం గుడిమెట్లపైన సావిత్రమ్మ చనిపోయింది. మున్సిపాలిటీ వాళ్ళు సావిత్రమ్మ చనిపోయినట్లు సంబంధిత కుటుంబ సభ్యులను తీసుకుని వెళ్ళవలసిందిగా వార్తాపత్రికలలో సామాజిక మాధ్యమాలలో ప్రకటన ఇచ్చారు. మున్సిపాలిటీ వాళ్ళు ప్రకటన ఇచ్చి 24 గంటలైనా ఎవరూ స్పందించకపోయేసరికి అనాథ శవంగా భావించి మున్సిపాలిటీ వాళ్ళే దాన సంస్కారాలు చేశారు. తనను కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రిని చంపి ఉద్యోగం సంపాదించిన పెద్ద కొడుకు ఒకరైతే, తన సర్వస్వాన్ని తన కొడుకులే తుడిచేశారని తెలిసి కూడా ఏమీ అనని మాతృమూర్తికి గుడిమెట్లపైన అడుక్కునేటట్లుగా చేసి చంపేసిన చిన్న కొడుకు ఇంకొకరు. ఈ భూమి మీదకు మనం ఎవరి వలన వచ్చాం, ఎంతకాలం ఉంటాం, మన పిల్లలు మనల్ని కూడా ఇలాగే అనుకరిస్తారా కదా అన్న ఆలోచన మనుషులతో రానంతసేపు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక వీళ్ళిద్దరినీ కాలమే వాళ్ళ పిల్లల రూపంలో సమాధానం చెబుతుందని ఆశిద్దాం. ఇక ఇంతటితో ఈ కథ సమాప్తమండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ల రూపంలో తప్పక ఇస్తారని ఆశిస్తూ నమస్తే.